నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓవైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగులపై వేటు వేశారు. 2000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యుఎస్ ఎయిడ్ వెబ్సైట్లో ఓ నోటీస్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన వారిలో కొంతమందిని మినహాయించి 1000 మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లింది. ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్లా నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోస్ ఇప్పటికే అనేక మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్ ఎయిడ్ ద్వారా వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గత వారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు యుఎస్ ఎయిడ్ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపివేయగలదని జడ్జి నిలదీశారు. అయినా ట్రంప్ తన చర్యలను సమర్థించుకున్నారు. యుఎస్ ఎయిడ్ ద్వారా భారత్లో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం 182 కోట్లు ఇచ్చిందని ట్రంప్ పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇకపై అటువంటి నిధులను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఇరు దేశాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.